ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా రోజులుగా బీసీల కోసం ఒక బీసీ పార్టీని ప్రకటిస్తారని చాలా ప్రజలందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేసిన వేళ ఆయన నూతన పార్టీని ప్రకటించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చారిత్రాత్మక దినోత్సవం, ఈరోజు సెప్టెంబర్ 17. దీనికి సంబంధించి మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు. మాట్లాడదాం. ఆయన కూడా తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా చేయడం జరిగింది. పార్టీ ఆవిర్భావం ముందు కూడా ఆయన కూడా ప్రసంగించారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ముఖ్యంగా మీరు మాట్లాడినారు, పార్టీ ప్రకటించే ముందు కూడా మీరు మాట్లాడినారు. సో పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి ఏవైతే కండిషన్స్ బైలాస్ ఉంటుందో అందులో కూడా మీరు ఏమన్నా తీన్మార్ మల్లన్నకి సూచించడం జరిగిందా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన మరొక కొత్త పార్టీ పురుడు బోసుకుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున అగ్రవర్ణాల అధికారంలో నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన చేయాలనేటటువంటి ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి పార్టీని పెట్టారు. టీఆర్పీగా నామకరణం చేసి పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. చాలా ఏళ్ళుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మెజారిటీ ప్రజలైనటువంటి బలహీన వర్గాల కోసం వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడేటటువంటి ఒక పార్టీ కావాలనేటటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 58 సంవత్సరాలు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 11 ఏళ్ళు అవుతుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు బలహీన వర్గాలకు అధికారం దక్కలేదు. ఒక్కసారి కూడా ఈ 68, 69 సంవత్సరాలలో ఒక్క కూడా బీసీలు ముఖ్యమంత్రిగా కాలేదు అని అంటే బీసీలకు రాజ్యాధికారం దక్కలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత రాజ్యాధికారంలో వాటా కూడా దక్కలేదు మాకు. మేము జనాభా 56% ఉంటే 56% తగ్గటువంటి వాటా దక్కాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో మేము ఒక 60 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఇంకా దారుణం. ఒక 8 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారనంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 42 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంత పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే ఉంటారు. తర్వాత మంత్రివర్గంలో సహజంగా జనాభా ప్రాతిపదిక మీద 18 మంది ముఖ్యమంత్రితో కలిపి ఉంటే మాకు సహజంగా 7 నుంచి 8 మంత్రి పదవులు రావాలి. ఎన్ని ఉన్నాయండి? 3 మంత్రి పదవులు ఉన్నాయి. గతం కంటే ఇంకా దిగజారిపోయాను. గతంలో 4 ఉంటే ఇప్పుడు 3 ఉన్నాయి. అంటే మాకు రాజ్యాధికారం దక్కలేదు, రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా దక్కలేదు. ఇవన్నీ పక్కన పెడితే బీసీలకు తెలంగాణ బడ్జెట్లో ఎంత ఇస్తున్నారండి? ముష్టి వేసినట్టుగా తెలంగాణ బడ్జెట్లో బీసీలకు బీసీ సంక్షేమం కోసం వేస్తున్నారు. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది 3.2%. అంటే 11,300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీసీలకు బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి నిధులు 3% దాటలేదు అని అంటే మాకు ఆర్థికంలో లేము, అధికారంలో వాటాలో లేము. ఇంకెందుకు మేము ఇవాళ జనం మాది, బలం మాది, అధికారం మీద ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే జనాభా దామాషా ప్రకారం మాకు రాజ్యాధికారంలో వాటా రాలేదు, రాజ్యాధికారం దక్కలేదు, బడ్జెట్లో మాకు నిధులు కేటాయించలేదు, మా సంక్షేమాన్ని పట్టించుకోలేదు, మా అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. కాబట్టి మా పార్టీ మేమే పెట్టుకుంటున్నాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే ఇస్తాం. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎన్నో కార్పొరేషన్లు పెట్టాం. ఆయా కులాలు ఆయా వర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు పెట్టాం. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాం, కమ్మ కార్పొరేషన్ పెట్టాం, రెడ్డి కార్పొరేషన్ పెట్టడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా బీసీ కార్పొరేషన్ ఉంది, ఎంబీసీ కార్పొరేషన్ ఉంది. అదే నిజంగా పేదవాడెవడు? నిజంగా అణగారిన వర్గాలు ఎవరు? సంచార జాతులు. రోడ్డు పైన ఇళ్ళు లేకుండా అడుక్కొని తినేటటువంటి ఒక సంచార జాతులకు కార్పొరేషన్ పెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందా అండి? అందుకే మేమేమంటున్నాం, మా కోసం, మా అభివృద్ధి కోసం, మా సంక్షేమం కోసం మా పార్టీలు ఉండాలి, మా చేతిలో అధికారం ఉండాలి. మీ చేతుల్లో అధికారం పెట్టి మేము అడుక్కునేటోళ్ళం అవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము రాజ్యాధికారం దిశగా పయనించేటటువంటి క్రమంలో ఇవాళ మాకంటూ చెప్పుకోవడానికి, మా అస్తిత్వాన్ని నిలపడానికి ఓ పార్టీ వచ్చింది. ఖచ్చితంగా మేము ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఎందుకు? ఒక బలహీన వర్గాల అజెండా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కలిపి 86% ఉంటారు. వీళ్ళ సంక్షేమం కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాం. బట్ మా అస్తిత్వాన్ని నిలుపుకునేటటువంటి పార్టీ వాళ్ళ పురుడు పోసుకుంది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మేము బయట ఉన్నా సపోర్ట్ చేస్తామనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఖచ్చితంగా ఇది
మా ఆత్మగౌరవానికి సంబంధించింది, మా రాజ్యాధికారానికి సంబంధించింది, మేము అధికారంలోకి రావాలనేటటువంటి ఆకాంక్షలకు నిలువెత్తి అర్థంగా దీన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం అగ్రవర్ణాల చేతుల్లో పెట్టి మా అభివృద్ధి, మా సంక్షేమం గాలి కొదిలేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రాబోయేటటువంటి 2028 శాసనసభ ఎన్నికల్లో మేము ఒక బలమైనటువంటి ఫోర్స్గా తయారు చేస్తాం. రాజ్యాధికారం వైపు పయనించడానికి ఈ పార్టీకి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. అన్ని పార్టీలో బీసీలు ఉంటారు, ముఖ్యంగా బీసీలు అందరూ కూడా మీరు 56% అంటున్నారు. ఇప్పుడు డివైడ్ అయిపోయి ఓట్లు వేసిన రాజ్యాధికారం అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రావడం కష్టమే కదా, అన్ని పార్టీలో బీసీలు ఉంటారు, ఎట్లా వస్తారంటారా మీ పార్టీకి? మీ హిట్ టీవీ వేదికగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అవి మా పార్టీలు అయితే మా సంక్షేమాన్ని, మీ పార్టీలు కాదు అన్ని పార్టీలు ఉండే బీసీలు అందరూ తరలి వస్తారంటారా? ఎస్ బీసీలు, కాంగ్రెస్ బీసీలు, బీఆర్ఎస్ బీసీలు, బీజేపీ బీసీలు ఉండరు. బీసీల కోసం ఎవరు పని చేస్తే వాళ్ళకి బీసీల మద్దతు దొరుకుతుంది. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది ఖచ్చితంగా. దీన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ ఆయా నాయకులు ఆయా పార్టీలలో పొజిషన్స్ కోసమో అధికారం కోసమో ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున ఇవాళ మొత్తం బీసీ సమాజం మేల్కొన్నది. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీల సెంట్రిక్గానే రాజకీయం చేస్తున్నాయి అన్ని పార్టీలు. బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కదా. బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు కదా. ఎన్నడూ లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అజెండా ఎత్తుకుంది కదా. అంటే మేము ఇవాళ రాజకీయాన్ని మా చుట్టూ తిప్పేటటువంటి ఒక ఎత్తుగడ దాంట్లో సక్సెస్ అయినాం. రేపు రాజకీయం అధికారం అనేటటువంటి ఇంకొక ఎత్తుగడలో సక్సెస్ అవుతాం. ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా అనివార్యంగా బీసీల కోసం ఎవరు పనిచేస్తారో, బీసీల కోసం ఎవరు పోట్లాడుతున్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి రోజు అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది, 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీసీ ఈజ్ ద మోస్ట్ సెంట్రిక్ పాయింట్. రాజకీయాన్ని, అధికారాన్ని మా చుట్టూ తిప్పుతాం. ఒక బలమైనటువంటి రాజకీయ వేదికగా మలిచేటటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఆ ఎత్తుగడలు ఉన్నాయి, ఆ వ్యూహాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు పయనించడానికి ఒక తొలి అడుగు. రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో బీసీలే పోటీ చేస్తాం. ఖచ్చితంగా 88 అన్రిజర్వ్డ్ స్థానాల్లో మా వాటా మాకు ఆ పార్టీలు ఇవ్వలేదు. 2023 ఎన్నికల్లో ఆ స్థానాల్లో 88 స్థానాల్లో మైనారిటీలు, ఎస్సీలు ఉంటే ఖచ్చితంగా మాదదే కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న జెండాలో ఏం పెట్టారు? ఆత్మగౌరవం, అధికారం, వాటా అని చెప్పారు. ఎవరి జనాభా ప్రాతిపదిక వాటాకు వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెద్దపీట వేయాలా. అది మా నినాదం కూడా టికెట్ లేదు. అట్లెందుకు ఉంటుంది? ఇప్పుడు 56% బీసీలు మేము వాటా అడుగుతున్నామంటే సహజ న్యాయం ఏముంటుంది? ఈ రాష్ట్రంలో 16% ఎస్సీలు ఉన్నారు, 12% ఎస్టీలు ఉన్నారు, 15% ఓసీలు ఉన్నారు. ఎవరి జనాభా వాటా ప్రకారం వాళ్ళకి రాజకీయ అధికారం, హక్కులు దక్కాల్సిందే. బట్ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు దక్కలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, మేము తొక్కబడుతున్నాము అనేది మా ప్రశ్న. ఇక్కడ వాళ్ళకు వద్దు అనేది ఎక్కడ ఉండదు. అందుకే జెండాలో కూడా మేము ఒక సూచన చేశాం తీన్మార్ మల్లన్నకి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలా, ఎవరి సహజ న్యాయం వాళ్ళకి దక్కాలా. అంటే మా వాటా ఎత్తుకొని పోతుంటే మేము మాట్లాడకుండా ఉండదు అనేది ఎక్కడ ఉంటుంది? కాబట్టి బీసీలకు 56% వాటా దక్కిన తర్వాత మిగతా వాటా అంతా కూడా ఆయా జాతులు, ఆయా కులాల యొక్క పర్సంటేజ్ ఆధారంగా, ప్రపోర్షన్ ఆధారంగా వాళ్ళకు కూడా వాటా దక్కాల్సిందే. అంతే తప్ప మేమే అన్యాయాన్ని ప్రశ్నించి మేము అన్యాయం చేస్తే ఏం బాగుంటుంది? కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా గొంతెత్తుతాం. ఈవెన్ దో మేము తీన్మార్ మల్లన్నకు ఒక సూచన చేశాం మేధావి వర్గం నుంచి. ఏం చేసామంటే, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా మన వాళ్ళే, వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోసం కూడా మనం గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, అధికారంలో కావచ్చు. ఖచ్చితంగా బలహీనుల గొంతుగా మారతాము. మా రాజ్యాధికార వాటా మాకు దక్కే విధంగా మేము రాజకీయ ఎత్తుగడలు భవిష్యత్తులో వేయబోతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.